వెల్కమ్ టు వీక్షణం. నేను ఎంఎన్ఆర్. ఇటీవలి భారీ వర్షాలు ఏపీ తెలంగాణలో తీరని వేదనను కలిగించాయి. వరద బాధితులకు కట్టుబట్టలే మిగిలాయి. ఇళ్లల్లో సామాన్లు కొట్టుకుపోయాయి. వాహనాలు కనిపించకుండా పోయాయి. తిండి లేదు, నీళ్లు లేవు. ఆదుకునేవారు కనిపించరు. పక్కనే కొట్టుకొచ్చిన మృతదేహాలు. వాటితోనే సావాసం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వరద బాధితులు. బెజవాడ ముంపు ప్రాంతాలన్నీ ఇప్పుడు ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణం. వరద మిగిల్చిన కష్టం వర్ణనాతీతం. ఆ కష్టాల నుంచి బయటపడ్డ వారిది ఒక బాధ, లోపలే ఉండిపోయిన వారిది జీవన్మరణ సమస్య. వరద మిగిల్చిన విషాదం. కట్టుబట్టలతోనే పయనం. చలికి వణికి బక్కచిక్కిన దైన్యం. రోజులు గడిచినా దొరకని ఆహారం. 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నాం. పాలు లేవు, కూడు లేదు. కొంతవరకు అందిన సాయం. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ జనం. బాధితుల్లో కట్టలు తెగిన ఆక్రోశం. ఈ కన్నీళ్లకు బదులేదన్న నిర్వేదం. పైనోళ్ళు ఆశ్రయిస్తే కూర్చున్నాము. చూశారుగా వరద బాధితుల దైన్యం. చుట్టుముట్టిన వరద నుంచి బయటపడే మార్గం లేక ఎవరైనా రాకపోతారా అని చూసి తిండి తిప్పలు లేక బక్కచిక్కిపోయి ప్రాణాలైనా దక్కించుకుందామన్న ఉద్దేశంతో దొరికిన వస్తువులను ఆసరాగా చేసుకుని నరకం నుంచి బయటపడ్డ వారెందరో. ఇవన్నీ విజయవాడ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తున్న దయనీయమైన దృశ్యాలు. ఇక్కడ బలైన వారు పిల్లలు, బాలింతలు, గర్భిణులు, మహిళలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులే. ఉరిమిన వరదను తట్టుకునే శక్తి లేక తుది శ్వాస విడిచేందుకు సిద్ధమైన వారి గోస అంతా ఇంతా కాదు. ఎవరైనా రాకపోతారా, కాపాడకపోతారా అని ఎదురు చూసి కన్నీళ్లు కూడా ఇంకిపోయి ఆశలు వదులుకున్నవారు ఉన్నారు. ఎక్కడికక్కడ వరద నీటిలో మృతదేహాలు. ఎటు చూసినా తీరని వేదన. చూస్తుండగానే వచ్చిన వరద తనతో పాటే అన్నీ తీసుకెళ్ళింది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. కనీసం ప్రాణాలైనా దక్కించుకుందామంటే అవి కూడా దక్కని పరిస్థితి. 15 అడుగులు ఎత్తు నీళ్లు నిండిపోయినాయి. మొత్తం వర్షం చాలా లక్షలాది మంది ఇక్కడ ఉన్న ప్రజలు 3 లక్షల మంది
3 లక్షల మందికి ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఆందోళనగా ఉన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు మొత్తం చనిపోయే టైం కూడా వచ్చింది. అస్సలు నీళ్లు కూడా లేవు. నిన్నటి వరకు అయితే నీళ్లు అయ్యి దొరికినాయి కొద్దో గొప్ప, ఇప్పుడు ఏమీ లేవు. చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ మెయిన్ రోడ్లో పెద్ద రోడ్డు ఏదైతే ఉందో అందులోనే ఫుడ్ అందుతుంది, కానీ సందుల్లోకి ఎవరు వెళ్ళట్లా. మేము సేవ చేయడానికి వచ్చాం. మా డబ్బులతో బిస్కెట్లు అన్నీ కొనుక్కొని వచ్చాం. మేము సింగనగర్ నుంచి లోపల నుంచి వస్తాం. అసలు ఒక్కటి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా సీరియస్గా ఉంది లోపలంతా, ఎవరేం పట్టించుకోవట్లేదు. కాస్త శక్తి ఉన్నవారు వరదలో ఈదుకుంటూ వెళ్లిపోయారు. చాలా మంది అడ్రస్సే గల్లంతయింది. తమవారు అసలు బతుకున్నారో లేదో తెలియదు. ఫోన్లు, వాహనాలు, సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఇక వారిని భవిష్యత్పై ఆసి ప్రాణాలు కాపాడుకునేలా చేసింది. మొండి పట్టుదలే ఒడ్డుకు తీసుకొచ్చింది. నీళ్లు, తిండి లేకపోయినా బలమంతా కూడదీసుకుని చలికి వణుకుతూ మెడలోతు నీళ్లలో ముందుకు నడుస్తూ ప్రాణాలు దక్కించుకున్న వారెందరో. ఈ 3 రోజుల నుంచి కనీసం మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. కనీసం డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా రెస్పాన్స్ లేదు. లోపలికి ఎవరు పలకరించిన వాళ్ళు అసలు రావడానికి కూడా దిక్కు లేదు. మనుషులు బోట్లు తోసుకుంటా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ దేబెట్టేవాళ్ళు. అలాంటిది ఎవరు వచ్చి మా భోజనం చేశారు బాబు నాయకులు తెప్పలో ఓ టీ తాగారో టిఫిన్ చేశారని ఎవరు అడిగితే. అజిత్ సింగ్ నగర్ అయినా, జక్కంపూడి కాలనీ అయినా ఇకపై జీవితం గతంలో మాదిరైతే ఉండదు. మళ్లీ 0 నుంచే జీవితం మొదలు పెట్టాలి. తనదనుకున్న వస్తువు ఇప్పుడు ఏదీ వెంటలేదు. కట్టుబట్టలే ఉన్నాయి. ఇప్పుడు వారిని ముందుకు నడపాల్సింది భవిష్యత్పై ఆశ మాత్రమే. వరద బాధితుల్లో ఆవేదన, ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. సహాయం అందక కన్నీళ్లు తుడిచే వాళ్లు లేక సర్వం కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. ఆహారానికి కూడా ఇబ్బంది అయింది. తినేవాళ్ళేమో నీళ్ళల్లో బురదలు వేసేస్తున్నారు. మేము అంటే వెళ్ళలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. చుట్టూ చీకట్లు, చుట్టుముట్టిన వరద, కరెంటు లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్. సింగ్ నగర్ గల్లీలు, బుడమేరు పరివాహకంలో ఇప్పటికీ కనిపిస్తోన్న దృశ్యాలివి. కొందరు ఒడ్డున పడ్డ ఆశలు ఆవిరైన వారు అక్కడే ఉండిపోయారు. For more videos like this, subscribe Big TV channel.